నమస్తే మిత్రులారా, నేను ఒక భారత లేబర్ ప్రజా పార్టీ అధ్యక్షుడిని. ఏఎల్ఐ న్యూస్ ఛానల్ కూడా మనకు ఉంది. ఒకటి మనమందరము మనుషులమే. ఎవరికైనా కొంచెం ఒక సీసం ముక్క గుచ్చుకున్నా మనకి ఎంత బాధ ఉంటుందో చూసుకోండి. కానీ ఈ స్వార్థపర నాయకులు ఏం చేస్తారంటే, మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి. వీళ్ళు ప్రజల్ని కాల్చి రకరకాల చంపేసి వాళ్ళ రక్తం కూడా తింటారు. ఎందుకు తింటారంటే మీరు గుర్తుపెట్టుకోండి. ఏదేది దేశాల మీద ఫైటింగ్ చేసి అసలు వాళ్ళకు పడక, ముందు నాయకులు పడక, ప్రజలు కాదు వాళ్ళకేం తెలియదు, పడక కొన్ని దేశాలు రాష్ట్రాలు మొత్తం ఆగమయ్యి వాళ్ళ ఫ్యామిలీతోని చచ్చిపోతారు. ఇది అవసరమా మనకు? ఈ భూమి మీద కొన్ని రోజులు బతకడానికి ఇన్ని చేయడం అవసరమా? ఒక పద్ధతి, ఒక శాంతి మన ఇట్లా బాగుండదని చెప్పేసి ఏ నాయకుడైనా అనుకుంటాడా? ఆ దేశం కాలిపోతే, ఈ దేశం కాలిపోతే, వాళ్ళ బాము వీళ్ళ బాములు దేశాలే చచ్చిపోతారు. వీటి వల్ల లాభం ఏది, నష్టం ఏది? మనకు కూడా నష్టం జరుగుతుంది. ఏ దేశమైనా నాయకులు కూర్చొని పరిష్కారం చేసుకోవాలి. ఇటు ప్రధానమంత్రి కానీ, అటు ముఖ్యమంత్రులు కానీ, ఇటు నువ్వెంత నేనంత అని కాదు, ఎవరికి ఒక ఈగో ఉండకూడదు. ఏ రాష్ట్రమైనా మనదే అనుకోవాలి. అందరం మనుషులమే, అందరూ సమానంగా ఉండాలి, మంచిగా ఉండాలి. వాళ్ళ కుటుంబాలు కూడా ఎవరైనా చచ్చిపోతే ఎంత బాధపడతారో, మన కుటుంబంలో ఏమైనా మనం ఎంత బాధపడతామో, అది ప్రతి ఒక్క రాష్ట్ర నాయకుడు కానీ రాష్ట్ర ప్రజలకి వాళ్ళకి తప్పుదారి పట్టిస్తూ నాయకులు ఇలా తిప్పుకొని వాడెంత వీడెంత అని ఈ జెండాలు పట్టుకొని కొట్టుకొని చచ్చిపోయే కాడ తేకండి. ఎందుకంటే ఎవరిదైనా ప్రాణమే. ఎవరైనా ఇక్కడ భూమి మీద 9 నెలలకే పుట్టిండు, వాడు మనిషే, మనం మనుషులమే. అక్కడ ఒక ప్రధానమంత్రి, ఒక ముఖ్యమంత్రి, లేకపోతే ఒక లీడర్ అయితే కానీ ఆయన మనిషి కాదు, మామూలు మనిషి కాకుండా కించపరిచి చూడకండి. దయచేసి అట్లాంటివి చేస్తే మనకు కూడా బాగుండదు. అందరూ 9 నెలలకి పుట్టినాం, భూమి మీద పుట్టి అందరూ బాగుండాలి, అందరూ మంచిగా ఉండాలి, అందరూ సమానంగా ఉండాలి. వాళ్ళకు 2 కార్లు ఉంటే నీకు 10 కార్లు ఉండి ఏం లాభం? అందరు సమానంగా ఉండి మంచిగా బతికి లోన్లు కానీ అప్పులు కానీ ఏదైనా ఉంటే అందరికి సమానంగా ఇవ్వమని చెప్పేసి గవర్నమెంట్ అందరికి సాయం చేయాలని చెప్పేసి కోరుతూ నేను సెలవు తీసుకుంటున్నాను. నమస్తే మిత్రులారా, ఏఎల్ఐ న్యూస్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కండి, ఏదైనా ఉంటే మెసేజ్ పంపండి, మీరు చూసి ఆదరించండి. థ్యాంక్ యూ.